డ్రైవర్ అన్న అయితే సేఫ్గా మమ్మల్ని అయితే తీసుకుపోతున్నాడు. బస్ డ్రైవింగ్ అంటే చాలా కష్టంతో కూడుకున్నది. సో ఫైనలీ మనమైతే బలగ్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. రిమ్స్ హాస్పిటల్ కూడా అంటారు ఇంగ్లీష్లో. మా శ్రీకాకుళంకి అయితే ఇదే మాకైతే గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కూడా. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ సాయి ఎస్కేఎల్ మెనీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియో ఏమిటంటే మనమైతే జలుమూరు టు శ్రీకాకుళం వ్లాగ్ అయితే చేస్తున్నాం. మనకైతే శ్రీకాకుళం బలగ్ హాస్పిటల్లో చిన్న పని అయితే ఉంది. ఆ వర్క్ అయితే చూసుకొని మనమైతే రిటర్న్ అయితే వచ్చేద్దాం. నేనైతే బస్సు మీద వెళ్తున్నాను. బస్సు మీద చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నారు. మీరైతే చూసి సపోర్ట్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మనమైతే లింగాల్ వాల్స్ అనే గ్రామంకి అయితే వచ్చాం. ఇక్కడైతే వినాయకుడి బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు. ఆల్రెడీ అయిపోయి పెయింట్స్ కూడా వేస్తారు. ఎందుకంటే ఇంకా 1 వీకే ఉంది కదా మనకి పండగ అనేది, గణేష్ పండగ. నేనైతే ఏపీఆర్టీసీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీకైతే నచ్చితే మరికొన్ని వీడియోస్ కూడా ఏపీఆర్టీసీ వ్లాగులు అయితే చేస్తాను. మీకు కావాలి అంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే మాత్రం కొద్దిగా షేకింగ్ అవుతుంది. బస్ జర్నీ అయితే మీకు తెలుసు కదా, అది కూడా మనది మొబైల్ కెమెరా కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే చూసారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది క్లైమేట్ అయితే మాత్రం. ఈరోజు అయితే మాత్రం స్కై అయితే మాత్రం చాలా కూల్గా ఉంది. నేనైతే ఈవినింగ్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ సంత అయితే మాత్రం మాకైతే చాలా ఫేమస్. ప్రతి లక్ష్వరం అయితే జరుగుతుంది ఈ సంత అనేది. ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఎర్రగడ్డ మార్కెట్ ఎలాగో ఇక్కడ మాకు ఈ సంత అలాగనమాట. రీజనబుల్ రేట్లో మేకలు, గొర్రెలు, నెక్స్ట్ కాయగూరలు, ఏదైనా ఏ టు జెడ్ ఎక్కడైతే దొరుకుతుంది. మనకైతే రీజనబుల్ రేట్లో అయితే మనకైతే దొరుకుతున్నాయి. మా ప్రయాణం అయితే సాఫీగా సాగుతుంది. సో మనమైతే ఇప్పుడు చిన్న దోగాం అనే గ్రామంకి అయితే వచ్చాం. వర్షాలు అయితే పడ్డాయి కదా, రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాటరు, నెక్స్ట్ గొయ్యలు, ఎక్కడ పడితే అక్కడ గొయ్యలు. రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా అయితే ఉన్నాయి. వర్షాకాలం ఎక్కడైనా ఇలా ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్కి అయితే ఒక రోడ్ అయితే ఉంది కదా, మీరు ఎవరైనా ట్రైన్ జర్నీ చేయాలి అనుకుంటే అటు సైడ్ అయితే ఒక స్టేషన్ అయితే ఉంటుంది, తెల్లారి కొద్దిగా లోపలికి అయితే వెళ్ళాలి. ఆటోలు అయితే ఉంటాయి. బస్కి అయినా ఆటోకైనా మనం అయితే ఇక్కడైతే దిగిపోవాలి, లోపలికి అయితే వెళ్ళవు. మనం బుక్ చేసుకుంటే వెళ్తే అప్పుడైతే గుర్రాలు అయితే ఉండేవి. ఆ గుర్రాల మీద అయితే నేనైతే ఒకసారి అయితే వెళ్ళాను. మీరు ఎవరైనా తిలారి గ్రామం వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తుంటే మీరు అప్పట్లో గుర్రాల మీద ప్రయాణం చేశారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద. ఇదే ఫ్రెండ్స్ రైల్వే గేట్ అయితే మాత్రం. ఎలాగో రైల్వే గేట్ అయితే ఎత్తేసి అయితే ఉంది. క్లోజ్ చేస్తే మేమైతే ఇక్కడ అరగంట అయితే ఆగాల్సి వద్దును. బ్రిడ్జ్ అయితే అవుతుందా, బ్రిడ్జ్ అయిపోతే మనకి కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మనమైతే ఇప్పుడు జమ్మూ జంక్షన్ దగ్గరికి అయితే మనమైతే వచ్చాం ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్కి అయితే ఒక రోడ్డు ఉంది కదా, హైవే మీద స్ట్రైట్గా పోతే టెక్కలి, పలాస, నెక్స్ట్ సోంపేట, అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. మీరు ఎవరైనా టెక్కలి, పలాస వెళ్ళాలంటే నర్సంపేటలో అయితే బస్సులు ఉంటాయి. అక్కడైతే ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళిపోద్ది. శ్రీకాకుళం వెళ్ళాలి అనుకుంటే శ్రీకాకుళం బస్సు ఎక్కితే ఈ కిందరెళ్ళు అనమాట, మనకి బ్రిడ్జి కిందరెళ్ళు అయితే తీసుకొస్తుంది అనమాట. టెక్కలి, సోంపేట, పలాస వెళ్ళాలంటే బ్రిడ్జి పైరెళ్ళు అయితే వెళ్ళిపోతాం మనం. సో మనమైతే నర్సంపేట సిటీలోకి అయితే మనమైతే ఎంటర్ అవుతున్నాం. మరి అంత పెద్ద సిటీ అయితే ఏం కాదు, కానీ మాకైతే కొద్దిగా సిటీ ఏవైనా వస్తువులు మాకు కావాలి అనుకుంటే
నర్సంపేటలో అయితే మాకు చాలా తొందరగా దొరుకుతాయి. ఒక వ్యక్తి అయితే ఇక్కడ దిగిపోయారు జమ్ జంక్షన్ దగ్గర. మనమైతే నర్సంపేటలోకి అయితే మనమైతే ఎంటర్ అవుతున్నాం. నర్సంపేట అయితే మాత్రం మాకనేది ఒక ఎమోషన్. ఒక సినిమాకి రావాలన్నా ఏదైనా సరే ఈ నర్సంపేట అనేది మేము రావాలి. మా దగ్గరలో అయితే సినిమా హాల్ అయితే ఏం లేవు. మాకైతే మా జలుమూరు నుంచి నర్సంపేటకి అయితే 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. మూవీకి రావాలి అనుకుంటే నర్సంపేట, ఈ దరిదాపులు ఎక్కడా లేవు. సో మీరైతే నర్సంపేట సిటీని అయితే చూసి అదే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్కి అయితే ఒక రూట్ ఉంది కదా, స్ట్రైట్గా పోయి రైట్ తిరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఇటు సైడే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ మీకు ల్యాండ్ మార్క్ అనేది. మ్యాక్సిమం మా నర్సంపేటలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఎవరైనా కొత్తగా వస్తారు కదా, వాళ్ళకైతే నేను చెప్తున్నాను. అరే నువ్వేంద్ర బాబు మాకు తెలిసిందే నువ్వు చెప్తాను అనుకోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి. ఎవరైనా కొత్తగా వస్తారు కదా, మనము కూడా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మనకైతే తెలియదు. ఈ వీడియో చూసారనుకో యూట్యూబ్లో చెక్ చేసి, వాళ్ళకనేది ఈజీగా తెలిసిపోతుంది కదా ఎక్కడ ఏది ఉన్నది అనేది. అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే నేతాజీ వీధి దగ్గరికి అయితే వచ్చాం. నేతాజీ వీధిలో కొంతమంది అయితే దిగుతున్నారు. ఇంకొద్దిగా ముందుకైతే పోతే కాలేజ్ రోడ్ అనేది వస్తుంది, మన డిగ్రీ కాలేజు. సో ఫైనలీ మనమైతే నర్సంపేట కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా పళ్ళు కావాలనుకుంటే ఇక్కడైతే తీసుకోండి. చూడడానికి అయితే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. రేట్లు కూడా రీజనబుల్ రేట్లే ఉంటాయి. మనమైతే ఇప్పుడు నర్సంపేట కాంప్లెక్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎవరైనా నర్సంపేటలో దిగాలి అనుకుంటే ఇక్కడ దిగుతారు. శ్రీకాకుళం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే ఎక్కాలి స్టాప్ అనేది. మా నర్సంపేట కాంప్లెక్స్లో అయితే వైజాగ్ వెళ్ళే బస్సులు ఆగుతాయి, విజయవాడ వెళ్ళే బస్సులు కూడా ఆగుతాయి. మరి హైదరాబాదు గట్ట అయితే ఆగవు, కానీ వైజాగ్ నెక్స్ట్ విజయవాడ అక్కడ దాకా అయితే, రాజమండ్రి అక్కడ దాకా అయితే ఆగుతాయి. అంటే రేరు, మరి అంతగా ఉండవు, కానీ వైజాగ్ బస్సులు అయితే ఉంటాయి. ఇదే మా రాజశ్రీ థియేటర్ అయితే ఫ్రెండ్స్. మీరు ఎవరైనా నర్సంపేట నుంచి వీడియో కానీ చూస్తుంటే దయచేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన నర్సంపేటలో అయితే వినాయకుడి బొమ్మలు తయారైపోయాయి. వినాయకుడి బొమ్మల గురించి కూడా ఒక వీడియో అయితే చేయాలి, చేస్తాను. మీరు చేయాలా లేదా అనేది కామెంట్ అయితే చేయండి వీడియో కింద. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా శ్రీ వెంకటేశ్వర థియేటర్, మన దిల్ రాజు గారిది. మన నర్సంపేటకి అయితే ఇదే చాలా ఫేమస్ థియేటర్. 2 స్క్రీన్లు అయితే ఉంటాయి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నది బర్త్డే కదా, ముందుగానే బ్యానర్ అయితే కట్టేశారు నర్సంపేటలో. సో ఫ్రెండ్స్, మనమైతే నర్సంపేట నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్నాం, డైరెక్ట్ శ్రీకాకుళం అయితే వెళ్తాం మనం. మధ్యలో కొన్ని స్టాపులు ఉంటాయి. ఈ గుడి అయితే కనిపిస్తుంది కదా, ఈ గుడి పక్కన మట్టి బొమ్మలు అయితే తయారైతాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మట్టి బొమ్మలు తీసుకోవాలి అనుకుంటే అక్కడ తీసుకోండి. ఎందుకంటే ఈ అచ్చు బొమ్మలు అనేవి తొందరగా వాటర్లో కరగవు ఫ్రెండ్స్, తొందరగా వాటర్లో అయితే కరగవు. మీరు ఎవరైనా వినాయకుడి బొమ్మ పెట్టాలి అనుకుంటే మట్టి బొమ్మలు అయితే పెట్టండి ఫ్రెండ్స్. నా రిక్వెస్ట్ ఇది, ఏమనుకోకండి. హైవే దాటిన తర్వాత వినాయకుడి బొమ్మలు అయితే ఉన్నాయి మన నర్సంపేట హైవే దాటిన తర్వాత.
మీకు ఎవరికైనా నర్సంపేటలో బొమ్మలు కానీ నచ్చకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోండి, ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. మనకైతే అంత క్లియర్గా కనిపించలేదు బస్సులో వెళ్తున్నాం కదా, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, కాకపోతే అచ్చు బొమ్మలు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మడపం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా చాలా షాపులు అయితే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే లారీలు ఉంటాయి కదా, లారీ అన్నలు ఇక్కడే వాళ్ళు ఆపుకుంటారు అనమాట. ఎక్కడైతే మీకు కనిపిస్తుంది కదా మన ఇసుక బళ్ళు అనమాట, అవే ఆ ముందుకైతే ఏరైతే ఉంది అక్కడ నుంచి అయితే ఇసుక అయితే తెచ్చుకుంటారు. వాళ్ళకైతే అమౌంట్ ఏమి ఉండదు, ఫ్రీ అనమాట. ఇప్పుడు లారీ అన్నలు ఇక్కడ ఎందుకంటే ఆపుకుంటారో వాళ్ళకైతే ఇక్కడ షాపులు, నెక్స్ట్ వాళ్ళకి స్నానాలు చేసుకోవడానికి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకైతే ఇక్కడ రీజనబుల్గా ఉంటుంది అనమాట. అందుకనే ఈ టోల్ గేట్ల దగ్గర అలా ఆపుకొని లాంగ్ నుంచి వస్తారు కదా, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వస్తారు ఒడిస్సాకి. ఇక్కడ ఆపుకొని వాళ్ళకైతే రీజనబుల్గా ఉంటుందన్నమాట, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. మనమైతే మడపం ఊరిలోకి అయితే మనం వచ్చాం. ఎక్కడైతే స్కూల్ పిల్లలు అయితే ఎక్కుతున్నారు, స్కూల్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 4:30 అయితే అవుతుంది. రివర్ అయితే చాలా ఫుల్గా వస్తుంది, వర్షాకాలం కదా. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూసారా, పైన స్కై, కింద వాటర్, వేరే లెవెల్ ఫ్రెండ్స్. నేనైతే ఈవినింగ్ ప్రయాణిస్తున్నాను కదా, చూడడం కదా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. విజయపైల నుంచి అలా వెళ్తూ వేరే లెవెల్ లుక్ అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు, మధ్యలో రోడ్డు, పచ్చదనము. పిల్లలు అయితే ఇక్కడ దిగిపోతున్నారు. ఇదే గల వాళ్ళ ఊరు. ఇక్కడ చూసారు కదా, మనకి రేషన్ అయితే వెళ్ళిపోతుంది. నేనైతే ఫ్రంట్కి అయితే వచ్చేసా, మీకు నీట్గా ఇంకా చూపిద్దామనేసి. ఇంతకు ముందు బ్యాక్ సైడ్ కూర్చోండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కూర్చొని ఉన్నారు అన్నమాట లేడీస్, అందుకనే బ్యాక్ సైడ్ కూర్చొని వీడియో అయితే తీసాను. ఫ్రంట్ నుంచి అయితే బాగుంటుంది చూడడానికి కూడా. మీకు అక్కడైతే ఒక బ్రిడ్జి ఉంది కదా, అక్కడైతే కాలేజ్ అయితే ఒకటి ఉంది. ఆ ముందుకి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ సాయిరాం టెంపుల్ అనేది. ఇక్కడైతే సాయిరాం విగ్రహంతో నెక్స్ట్ వంట చేసినట్టు చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వచ్చి విజిట్ చేయాలంటే చేయొచ్చు. ఆ లోపలికి అనేది వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట, మంచిగా చాలా బాగుంటుంది చూడడానికి. ఆ పక్కన లేక్ అయితే ఉంది కదా చిన్నది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రతి లక్షవరం అయితే అన్నదానం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్ట్రైట్గా రోడ్డు అయితే కనిపిస్తుంది కదా, ఇలా కూడా శ్రీకాకుళం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇలాగ వెళ్తే కొద్దిగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా పోతే బలక్ జంక్షన్ మీద వెళ్ళి కాంప్లెక్స్ అనేది వచ్చేస్తుంది. మనమైతే కాంప్లెక్స్ వరకు అయితే వెళ్ళట్లేదు, బలక్ జంక్షన్లో దిగిపోతాం. ఎందుకంటే మనకి ప్రిమ్స్ హాస్పిటల్లో చిన్న వర్క్ అయితే ఉందని చెప్పాను కదా, చూసుకొని మనం మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాం. డ్రైవర్ అని అయితే మమ్మల్ని సేఫ్గా అయితే శ్రీకాకుళంలోకి అయితే ఎంటర్ అయితే చేశాడు. అసలు బస్ తోడడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదండి. అన్న అయితే చాలా కష్టపడుతున్నాడు. నెక్స్ట్ చిన్న రోడ్లు కదా మనవి,
హైవే మీద ఏంటంటే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే విశాలంగా ఉంటాయి కాబట్టి రోడ్లు. ఇక్కడ ఏంటంటే సింగిల్ వే కదా, అటు సైడ్ నుంచి వెహికల్, ఇటు సైడ్ నుంచి వెహికల్ వస్తాయి. నెక్స్ట్ చూస్తున్నది కదా, బస్సు అయితే వస్తుంది, అక్కడ సైడ్ ఇస్తూ నెమ్మదిగా వెళ్ళాలి. అన్న అయితే మాత్రం చాలా సేఫ్గా అయితే మమ్మల్ని శ్రీకాకుళం మీద తీసుకొచ్చాడు. అన్నకైతే థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి మనమైతే మాత్రం. డ్రైవర్కి కూడా మనమైతే కొద్దిగా రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఫైనలీ మనమైతే రిమ్స్ హాస్పిటల్ రోడ్ దగ్గర అయితే దిగిపోయాం. మనమైతే రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనమైతే లోపలికి అయితే వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ మా రిమ్స్ హాస్పిటల్. మా శ్రీకాకుళం మొత్తానికి ఇదే మాకు ఏకైక ఒక గవర్నమెంట్ హాస్పిటల్. చాలా పెద్దది, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నది. ఇదైతే కొత్తగా అయితే కట్టారు. రిమ్స్ హాస్పిటల్ అయితే A to Z మనకు అన్నీ ఫ్రీ అని. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే ఇంటికైతే వచ్చేసాను. మీకు ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, జై హింద్.